1969 నుంచి కూడా ఆర్టీటీ సంస్థ చేస్తున్నటువంటి సేవలు ఎనలేనివనే చెప్పాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అనంతపురం జిల్లా పురోగతి కోసం కూడా ఎప్పుడు కూడా ఆర్నిసలు శ్రమించినటువంటి సంస్థ ఆర్టీటీ సంస్థ. ఎన్నో విభాగాల్లో పనిచేయడం కాకుండా ఇది కనీస అవసరాలకు మించి కూడా ఆధునికంగా కూడా అభివృద్ధి పథంలో నడిపించినటువంటి ఒక గొప్ప సంస్థ ఆర్టీటీ. ఇది విద్యా వైద్య రంగాల్లోనే కాకుండా ముఖ్యంగా మన వ్యవస్థకు వెన్నెముకైనటువంటి రైతులకు అండగా నిలవడమే కాకుండా మహిళలకు కూడా అండగా నిలుస్తూ ఆర్థిక వనరులను కూడా పునరుద్ధరిస్తూ ఎంతో అయినలేని అన్ని అంశాలని కూడా పురోగతి చెందినటువంటి అంశంలో ఉంది ఆర్టీటీ. ఇటువంటి ఒక గొప్ప సంస్థని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మూకుమ్మడిగా షకీల్ షఫీ అన్నగారు ఈ సమావేశం సందర్భంగా కూడా మూకుమ్మడిగా ఏదైతే నిర్ణయం తీసుకొని ఆర్టీటీకి వస్తున్నటువంటి ఫండ్స్ ఏవైతే పునరుద్ధరణ తీసుకురావాల్సి FCRA బిల్లుని అందరూ కూడా తీసుకురావడానికి మేమందరం కూడా శ్రమిస్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే అనంతపురం జిల్లాకి మారుపేరుగా సేవకి మానవతా దృక్పథంలో విన్సెంట్ ఫెర్రర్ గారు తీసుకొచ్చినటువంటి సేవలన్నిటినీ రాబో తరాలకు కూడా అందించాలి. అటువంటి ఫలితాలని కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో కొనసాగించాలి అంటే ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. ముందుకొచ్చి గట్టిగా ఈ నినాదాన్ని తీసుకెళ్లి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మెడలు వంచి ఆర్టీటీ సంస్థను మరీ పురోగతి తీసుకొచ్చే విధంగా మనందరం కూడా శ్రమించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను.